కానీ ముస్లిం దేవుడికి సంబంధించింది వేయలేదనుకుంటా. నేను 2 డేస్ బ్యాకే అనుకున్నాను. ఓకే. మక్కా మసీద్ వేయొచ్చు కదా! వాళ్ళది వాళ్ళు బాగా డివోట్ చేస్తారు. డివోషనల్‌గా మసీద్‌కి ఏమైనా వెళ్తుంటారు కామెంట్స్ కదా! వచ్చినాయా ఎయ్యమని? ఒకటి ఎప్పుడో స్టార్టింగ్‌లో వచ్చినట్టుంది. ఓకే. నేను అది తర్వాత వేద్దాము అనుకున్నా. ఈలోపు ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోవడం, వీళ్ళు రెగ్యులర్‌గా మీరు ఈ ఫస్ట్ ఇది వేయండి, ఇది వేయండి అని ఒక రకంగా వెనకాల టార్చర్ నుంచి టార్చర్ చేస్తున్నారా? టార్చర్ అని కాదు వాళ్ళ అభిమానం అనమాట. లేదా ఓకే. వాళ్ళ భక్తి. ఓకే. దేవుడి పైన వాళ్ళ కోసం అడగట్లే. వాళ్ళ ఫోటో అడిగితే ఒక రకం. హ్మ్. వాళ్ళ ఇష్టపడే దేవుడిని వెయ్యండి, వెయ్యండి అని అడుగుతున్నారు. హ్మ్. షో సో ఇది వెయ్యాలి ఈరోజు. ఈరోజు ఇది వేయాలి, ఈరోజు ఇది వేయాలని ఎప్పటికప్పుడు మైండ్‌లో అనిపిస్తూ ఉంటదనమాట. ఇది ఓకే. ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా! ఇవాళ ఇది వేద్దామని. హ్మ్. నిన్న 2 డేస్ బ్యాకే మా హస్బెండ్ నేను అనుకున్నాం. ముస్లిమ్స్ వాళ్ళకి కూడా వేద్దాము అంటే ఏది వేస్తావు రేవతి అని అడిగారు ఈయన. మక్కా మసీద్ వాళ్ళు బాగా ప్రేయర్ చేస్తారు కదా! అది వేద్దాము అనుకున్నా. మొన్న ఏదన్నా వాళ్ళ స్పెషల్ డే వస్తుందేమో దగ్గరలో ఉందా అని చూసాం మేము. మొన్ననే అయిపోయింది బక్రీద్. మొన్నే అయింది. అవును. ఆ రోజు ఏదో బిజీగా ఉండి ముందు రోజు కుదరలేదు. వేస్తాను తప్పకుండా. హ్మ్.